హలో గాయస్, వెల్కమ్ టు మై సింగపూర్ బ్లాగ్. మేము మలేషియా టు సింగపూర్ వెళ్తున్నాం బై రోడ్ కోచ్లో. మధ్యలో ఒక పాయింట్లో మాకు ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిందండి. మొత్తం జర్నీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. 5 hours పట్టింది మలేషియా టు సింగపూర్. ఇది సింగపూర్లో మా హోటల్ బీ లావెండర్ ప్రైమ్ లొకాలిటీలో ఉందండి. సూపర్బ్ అనమాట. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. సింగపూర్ ప్లేస్ కన్స్ట్రైన్ కాబట్టి వాళ్ళు ఎంత పెద్ద స్టార్ హోటల్ అయినా కూడా రూమ్స్ అయితే చిన్నగానే ఉంటాయి. నేను చిన్నగా రూమ్ టవర్ కూడా చేసేసాను. చాలా అంటే చాలా బాగుంది. లిటిల్ ఇండియాకి దగ్గర అన్ని ప్లేసెస్కి. సో ఫస్ట్ మా ప్లేస్ వచ్చి డెస్టినేషన్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి టోర్ ఐట్నరీలో నైట్ సఫారీ బాగుందండి. కాకపోతే నైట్ సఫారీ మిస్ అయ్యాము అని అయితే మాత్రం అనుకోకండి, ఇన్ కేస్ అవ్వకపోతే కనుక. సో బాగుంది కానీ బట్ ఇలా యానిమల్స్ వచ్చేస్తే అలా అయితే ఊహించుకోకండి. బట్ గుడ్, బాగుంది. ఇది డే 2 అండి మాది సింగపూర్లో. హ్యాపీగా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మాత్రం బిందాస్గా చేశాము. నెక్స్ట్ టోర్ వచ్చి సెంటోస్ ఐలాండ్ అసలు అద్భుతం. ఇంకా నాన్ మేడ్ వండర్ అంటే వస్తారు. పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారంటే యూనివర్సల్ స్టూడియోస్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అట్ ద సేమ్ టైం రైడ్స్ అండి, సూపర్ అంటే సూపర్ రైడ్స్. ఇంకా వెట్ రైడ్స్, డ్రై రైడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే వెట్ రైడ్స్ అప్పుడు క్లోజ్ అయ్యిందండి. సో ఇంకా మీరు వాట్ నాట్, ఇంకా మనం కూడా చిన్నపిల్లలు అయిపోయి పిల్లలతో పాటు సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేయవచ్చు. స్కేరీ రైడ్స్ ఉంటాయి, మామూలు రైడ్స్ ఉంటాయి, కాకపోతే అన్ని ఫ్రెండ్లీ రైడ్స్ కూడా ఉంటాయి. కాబట్టి అందరూ మ్యాక్సిమం ఎంజాయ్ చేయండి. కొంచెం ఎక్స్పెన్సివ్ సిటీ సింగపూర్ మాత్రం. ఇలా ఒగుళ్ళు గగ్గురు పొడిచే రోలర్ కోస్టర్ ఎంత భయం అనిపించిందో అంత మజా కూడా వచ్చింది. అట్ ద సేమ్ టైం రివెంజ్ ఆఫ్ మమ్మీ చూడండి, నేనైతే రీల్స్ చేసేసుకున్నాను, ఎంజాయ్ చేస్తాను. ఒక డే అంతా మాత్రం ఉండాలండి మీరు. యూనివర్సల్ స్టూడియోస్, సెంటోస్ ఐలాండ్ మాత్రం ఒక డే అంతా మీకు పెట్టేసుకోండి. ఇది జురాసిక్ పార్క్ అనమాట. మనం చాలా మూవీస్లో చూసాం కదా. సో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం. సెంటోస్ ఐలాండ్కి వచ్చేసాం. సెంటోసాలో మేడమ్ టుసాడ్స్, ఇక్కడ మన హీరో మహేష్ బాబు తాలూకా ఇది కూడా ఉందన్నమాట, హీరోలందరివి కూడా. సో యూనివర్సల్ స్టూడియో నుంచి మనం పైకి వచ్చి మోనో రైల్ తీసుకుంటే అప్పుడు మనం సెంటోస్ ఐలాండ్లోకి వస్తాం. సెంటోస్ ఐలాండ్ ఈజ్ లైక్ క్వైట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. కాన్సర్ట్స్ అవుతాయి, బీచెస్, రెస్టారెంట్, కెఫేస్, వాట్ నాట్. ఇంకా అదొక అద్భుతమైన ప్రపంచం యూనివర్సల్ స్టూడియో ప్లేస్. ఇది సింగపూర్ సిటీ ఈజ్ క్వైట్ ఎక్స్పెన్సివ్ సిటీ, అదైతే నేను ఒప్పుకుంటాను. డాలర్ కాస్ట్ వచ్చి 64 రూపీస్. వేరే రింగెట్స్ మన మలేషియాలో ఓన్లీ 17 రూపీస్. కాబట్టి ఎప్పుడు కూడా ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకొని చూసుకోకండి. అలా అయితే మనం ఇది ఖర్చు పెట్టలేము అంత దూరం వెళ్ళిన తర్వాత. ఎట్ ద సేమ్ టైం వన్ మోర్ టిప్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ గైస్. ఇంకొకటి ఏంటంటే మీకు ఫ్రీ వైఫై, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీ వైఫై ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు ఫస్ట్ సిటీలోకి ఎంటర్ అవుతూనే సిమ్ తీసేసుకోండి. సిమ్ తీసుకున్నారంటే మీకు చక్కగా దాన్ని ఏమంటారు, ఇంటర్నెట్ ప్రాబ్లం అయితే మీకు ఏమీ ఉండదన్నమాట. సో ఫస్ట్ సిమ్ అక్కడ తీసేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ క్యారీ చేస్తూ ఉండండి. ఇంకొకటి క్వైట్ ఎనర్జెటిక్గా ఉండండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఎంత ఎనర్జెటిక్గా ఉంటే అంత వాక్ చేయాలండి. మేము మోర్ దెన్ 70 కిలోమీటర్స్ నడుచుంటాం నాకు తెలిసి ఎంటైర్ టవర్. మీరు కనుక ఇక్కడ నుంచి ఎనర్జీ లెవెల్స్ పుష్ చేసుకొని చక్కగా వెళ్తే కనుక వెళ్ళినందుకు ప్రతి ఒక్క ప్లేస్ కూడా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది అక్కడ. ఇక్కడలాగా ఆటోలు ఎక్కేద్దాం, బస్సులు ఎక్కేద్దాం అంటే ఉండవండి. మ్యాక్సిమం కమ్యూట్ వాళ్ళు కూడా ఎక్కువ వాక్ని ప్రిఫర్ చేస్తారు. క్వైట్ స్కెడ్యూల్ సిటీస్ అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సిస్టమాటిక్ వేలో ఉంటుంది. ఇంకా కాకపోతే యూనివర్సల్ స్టూడియోలో మీకు వెయిటింగ్ టైమ్స్ అయితే ఎక్కువ ఉంటాయండి. మినిమం 40, 60, 70 అలా వెయిటింగ్ టైమ్స్ అయితే ఉంటాయి, 60 minutes అట్లా. అది మీరు చూసుకున్న తర్వాత మీరు, కాకపోతే ఎంతసేపు మనం క్యూలో వెయిట్ చేసినా ఒక్కసారి వెళ్ళేటప్పటికి మన ఎనర్జీ అంతా కూడా డబల్ అయిపోతుంది అనమాట. చిన్నపిల్లలు ఎంజాయ్ చేసాము, అన్ని రైడ్స్ ఎంజాయ్ చేసాము. మ్యాక్సిమం ఎంజాయ్ చేయండి అన్ని రైడ్స్ కూడా. ఏ ఒక్కటి స్కిప్ చేయడానికి ట్రై చేయొద్దు. భయంగా అనిపించినా కూడా కొంచెం మీరు ధైర్యం తెచ్చుకొని వెళ్ళారంటే కనుక ఫన్ మీదే. ఇంకా అదైతే నేను 200% మీకు చెప్తాను. ఇది యాక్చువల్ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ అనమాట. యూనివర్సల్ స్టూడియోస్ టు సెంటోసా, సెంటోసా టు మౌంట్ ఫేబర్. మౌంట్ ఫేబర్ అనేది లాస్ట్ ప్లేస్. మొత్తం మీరు సీ అంతా కూడా మలేషియాలో అయితే మనం ఫుల్ గ్రీనరీలో వెళ్ళాం. జెంటింగ్ ఐలాండ్ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్. ఇక్కడైతే సింగపూర్లోని సీ పై నుంచి వెళ్తుంది అనమాట కేబుల్ కారు. ఈ కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎవ్వరు మిస్ చేయొద్దు గైస్. ఈ 3 kinds ఆఫ్ కేబుల్ కార్స్ ఉంటాయి. మేము ఒకటి తీసుకున్నాం. దీంట్లోని అన్నీ కూడా ఆన్లైన్ బుకింగ్స్ ఫస్టే మీరు చేసేసుకోవాలి. ప్రతి ఒక్క టికెట్స్ కూడా ఆన్లైన్లో చేసుకోవాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయండి. $30, $50 అట్లా డిఫరెంట్ కాస్ట్ ఉంటాయి. మీరు ట్రావెల్ గైడ్తో అడిగినా కూడా, లేదా మీరు ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే అక్కడ చాలా ఈజీ అయిపోతుంది మీకు. చూడండి అది ఎంత ఎంజాయ్ చేసామంటే కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్ సూపర్ అనమాట. సెంటోసా నుంచి మౌంట్ ఫైబర్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ సేమ్ కేబుల్ కార్లో మనకి సెంటోస్ ఐలాండ్ దగ్గర తీసుకొస్తుంది అనమాట. అది కేబుల్ కార్ ఎక్స్పీరియన్స్. ఇది మాత్రం ప్లీజ్ మిస్ చేసుకోకండి. మీకు ఏది వీలుగా ఉంటే కనుక అది తీసుకోండి. ఇవి సెంటోసా బీచెస్ అండి. 2-3 బీచెస్ ఉంటాయి యాక్చువల్లీ. కాకపోతే ఇప్పుడు ఆయిల్ స్పిల్ అయిందని బీచ్ లోపలికైతే ఎల్లో చేయలేదు. చూసారా సన్సెట్ టైము, హ్యాపీగా బీచ్లో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసాము. అక్కడ సన్సెట్ 8 అయినా కూడా అవ్వదు కాబట్టి చాలా టైం ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. మొత్తం అట్లా మా యూనివర్సల్ స్టూడియో సెంటోస్ ఐలాండ్ సూపర్ ఎంజాయ్ చేసి హోటల్కి వచ్చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ డే 3 అనమాట సింగపూర్లో.
చూడండి చక్కగా మార్నింగ్ అలా పూల్ దగ్గర కూర్చొని హ్యాపీగా ఒక కాఫీ ఎంజాయ్ చేస్తున్నాం. స్విమ్ అయితే చేయడానికి అవ్వలేదు. అప్పుడు యాక్చువల్లీ నేను మార్నింగ్ వాక్లోని మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. మా హోటల్ చుట్టూతో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా నేను మార్నింగ్ వాక్ చేస్తే ఎక్స్ప్లోర్ చేశాను. వాళ్ళ కమ్యూట్ వచ్చి మెట్రో అండి. ఇప్పుడు మనకి చూసారా ఎంత సిస్టమేటిక్ చూడండి. మార్నింగ్ 6:15 ఎంతో ఉంటుందండి. అందరూ అనమాట ఇంకా మెట్రో స్టేషన్స్కి వచ్చేసి ట్రైన్స్ తీసుకుని వెళ్ళిపోతారు. సైక్లింగ్ ఉందండి అక్కడ. కమ్యూట్ సైకిల్స్ మీద వెళ్తారు, వాక్ చేస్తారు, తర్వాత ట్రైన్స్ తీసుకుంటారు, తర్వాత 2 వీలర్స్, కార్స్. నేను ఎక్కువైతే మాత్రం చూసింది వాక్ చేయటం అనమాట. ఏదైనా చూడ చాలా ఫ్రెండ్లీ సిటీ కూడా, యాక్చువల్లీ చాలా సేఫెస్ట్ సిటీ అండి. ఎంత సేఫ్ అంటే నైట్ మేము అరౌండ్ 2-3 వరకు కూడా వాక్ చేస్తూ అలా ఎంజాయ్ చేస్తున్నా కూడా అసలు ఎక్కడ కొంచెం కూడా భయం అనేది ఏమి అనిపించలేదండి. కాకపోతే బిట్ ఎక్స్పెన్సివ్, అదైతే నేను ఒప్పుకుంటాను. తర్వాత ఫ్రీ వైఫై ఉంది, హ్యాపీగా మీరు వాడుకోండి. యూనివర్సల్ సిమ్ తీసుకున్నారంటే మీకు ఇంటర్నెట్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ గ్రాబ్ అని ఒక యాప్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఊబర్ ఎలాగో మనకు అక్కడ గ్రాబ్ అని ఉంటుంది. అది తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది రైడ్స్. ఇది యాక్చువల్ నేషనల్ ఫ్రూట్ అండ్కి జూరియన్ అంటారు. ప్రీతన్ స్మెల్ వస్తుంది, టేస్ట్ ఓకే. కాకపోతే మేమైతే ఎంజాయ్ చేసే కొంచెం టేస్ట్ చేద్దాం ట్రై చేసాం, బట్ అంతా అనిపించలేదు నాకు. చూడండి నేను చెప్తున్నాను అనమాట, మొత్తం చుట్టూతో ఉండే ప్లేసెస్ అన్ని మార్నింగ్ వాక్ చేసి ఎక్స్ప్లోర్ చేశాను. చాలామంది అక్కడ వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది, స్టూడెంట్స్ అందరితోటి కూడా. అందరూ ఫ్రెండ్లీగా. ఇది మనీ ఎక్స్చేంజ్ పాయింట్స్. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మనీ ఎక్స్చేంజ్ పాయింట్స్ ఉంటాయి. ఇది వన్ మోర్ టూరిస్ట్ అట్రాక్షన్, సింగపూర్ ఫ్లైయర్. ఇది నా బకెట్ లిస్ట్లో ఎప్పటి నుంచో నాకున్న కోరిక, సింగపూర్ ఫ్లైయర్కి వెళ్ళాలి, పీక్కి వెళ్ళి అక్కడ మేకే విష్ అనమాట. అట్ ద సేమ్ టైం మన ఇండోనేషియా బార్డర్ చూడొచ్చు అనమాట. అక్కడ నుంచి యాక్చువల్ మనకి ఇండోనేషియా కూడా కనిపిస్తుంది. ఈ ఫ్లైయర్కి టికెట్స్ అన్నీ కూడా ముందర మీరు బుక్ చేసేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది అనమాట. ఫ్లైయర్లో కూర్చుంటే మీకు అది నాకు తెలిసి చాలా వన్ ఆఫ్ ద హైట్స్కి తీసుకెళ్తుంది. హైట్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మీకు మొత్తం సింగపూర్లో ఏ ప్లేసెస్ ఉన్నాయి అన్ని ప్లేసెస్ కూడా అక్కడ మీకు డిస్ప్లే అవుతాయి అనమాట. ఆ డిస్ప్లే అవుతున్నప్పుడు మనం ఏదైనా ప్లేసెస్ మిస్ చేసామనుకుంటే అక్కడ మనం అది చూసుకొని మనకు ఒక ఐటనరీ మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్లైయర్లో ఫుల్ కూర్చొని ఎంటైర్ సింగపూర్ సిటీ, మెరీనా బే సాండ్స్, గార్డెన్స్ బై ద బే, మొత్తం ప్లేసెస్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నాము. ఫ్లైయర్ అనేది స్లోగా వెళ్తుందండి, 30 minutes రైడ్ అది. సో నేను ర్యాంప్ వాక్ కూడా చేశాను. నా అలాంటి క్రేజీ అమ్మాయి, నేను ఒక సెలబ్రిటీలో ఫీల్ అయ్యి ఫ్లైయర్లో ర్యాంప్ వాక్ చేశాను. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్గా మిగిలింది. ఇది మెర్లిన్ చాలా మూవీస్లో చూస్తుంటారు. వన్ మోర్ అట్రాక్షన్ సింగపూర్ సిటీ. సో మెర్లైన్ అనమాట అది. అక్కడ యాక్చువల్లీ ప్రతి ఒక్క టూరిస్ట్ వచ్చి వాళ్ళకు ఒక స్టాండర్డ్ పోజ్ ఉంటుంది కదా, ఆ స్టాండర్డ్ పోజ్ నేను కూడా ట్రై చేసేసాను, నాతో పాటు నా పిల్లలు కూడా. కాకపోతే మేము వెళ్ళింది చాలా సన్నీ డే కాబట్టి సూపర్గా వచ్చే పిక్స్ అన్నీ చాలా చక్కగా ఎంజాయ్ చేయడానికి. అది ఎందుకంటే చాలా అన్టైమ్లీ వెదర్ ఏంటండి, బట్ మేము వీఆర్ సో లక్కీ, వీఆర్ రియలీ బ్లెస్డ్. వెదర్ అయితే సూపర్ ఉంది. చూడండి ఫుల్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. అది ఎంజాయ్ చేస్తేనే కదండి మన టూర్ వెళ్ళేందుకు మనకి హ్యాపీనెస్ ఏంటంటే కొంచెం ఎనర్జీ ఫుల్ చేసుకొని మాత్రం ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయాలంటే. చూడండి ఫుల్ సిటీ అక్కడ నుంచి కూడా కనిపిస్తుంది, మెర్లైన్ నుంచి కూడా. అక్కడ 2-3 hours చక్కగా టైం స్పెండ్ చేస్తాము. మీకు వెనకాతలు కనిపిస్తుంది మెరీనా బే సాండ్స్, అది నెక్స్ట్ రాబోతున్నది అనమాట. సో అక్కడ మేము లంచ్ చేయడం జరిగింది యాక్చువల్లీ. సో సింగపూర్ నిజమండి అందాల సింగపూర్ అండి. గార్డెన్స్ బై ద వే చూసారు కదా. మీరు కనుక ప్లాంట్ లవర్స్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా గార్డెన్స్ బై ద వేని మాత్రం మిస్ చేసుకోకండి, నిజం చెప్తున్నాను. అదొక మ్యాన్ మేడ్ వండర్ అండి. కొన్ని లక్షలాది ప్లాంట్స్ నిజంగా ల్యాండ్స్కేప్ తోటి ఇట్లా ఓపెన్ అవుతున్నా చూడండి. ఇప్పుడు క్లౌడ్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాం అనమాట. డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి దాంట్లో. మా అమ్మాయి నాకంటే కూడా ఎక్కువ ఎక్సైట్ అయిపోతున్నది. ఇవన్నీ గ్రౌండ్ వర్క్ చేసుకొని అన్నీ పెట్టుకున్నాం అనమాట ఫస్ట్ డే. ఇలా ఎదురుకుండా ఫౌంటైన్ కనిపిస్తుంది. ఇన్ని లేయర్స్ చూడండి, అవి యాక్చువల్ లెవెల్స్ అండి. 6 levels నుంచి ఫౌంటైన్ అనమాట. ప్రతి లెవెల్కి మనం వెళ్ళొచ్చు. అన్ని స్టెప్స్ ఉంటాయి, ఎక్స్కలేటర్స్ ఉంటాయి, అన్ని ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట. ఎంతమంది విజిటర్స్ అంటే అసలు ఇంకా వీడియోస్, రీల్స్, ఫొటోస్ ఇంకా అంటే వనకన్యలా ఫీల్ అయ్యాను నేనైతే మాత్రం. ఎటు చూసినా మొక్కలేనండి, ఎంత అందమైన మొక్కలు. నిజంగా వాళ్ళు మెయింటైన్ చేసే పద్ధతి కానీ ఇంత స్పిక్ అండ్ స్పాన్గా ఒక చిన్న తొక్కు ఎక్కడ కనిపించకుండా, ఎక్కడ డస్ట్ అనేది లేకుండా డిఫరెంట్ ప్లాంట్స్, ప్రతి ఒక్క ప్లాంట్ లిటరేచరు. ఇవి డూమ్స్ అనమాట, చాలా హైట్స్లో ఉంటాయి డూమ్స్. మొత్తం డూమ్స్ పైకి కూడా వాళ్ళంతా మొత్తం ప్లాంట్స్ అన్నిటి కూడా దాన్ని క్రీపర్స్ అన్నింటిని కూడా పైకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ డూమ్స్ అవన్నీ కూడా వాక్ చేయాలి. ఎంత వాక్ చేస్తే అంత చక్కగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం. అదైతే మాత్రం నేను సింగపూర్ ట్రిప్లో నేను నేర్చుకుంది ఒకటండి. మనం ఎంత ఎనర్జెటిక్గా ఉంటే అంత హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు అని మాత్రం నాకు అనిపించింది. మోర్ దెన్ 6 hours ఉన్నామండి అక్కడ. మేము మధ్యాహ్నం అరౌండ్ 2 గంటల మేము ఎంటర్ అయితే కనుక వెళ్ళాము. అరౌండ్ 8:30-9 వరకు కూడా అక్కడే టైం స్పెండ్ చేసాము. సన్సెట్ చాలా లేట్గా అవుతుంది కాబట్టి మనకి ఎంత టైం కావాలంటే అంత టైం ఉండొచ్చు అక్కడ. సో ఎంత హ్యాపీగా నేనైతే ఫుల్. అది నైట్ అండి, సౌండ్ అండ్ లైట్ షో అనమాట. అరౌండ్ 7:30-8కి అక్కడ సౌండ్ అండ్ లైట్ షో వస్తుంది ఆ డూమ్స్ దగ్గర.
సో అందరూ కింద కూర్చుని పోయి ఆ మెస్మరైజింగ్ థింగ్ అనమాట నిజంగా. ఏంటి అద్భుతం మన ముందర కనిపిస్తున్నది అని ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయామండి, వేరే లోకంలోకి మాత్రం. హాఫ్ అన్ అవర్ అవుతున్న ఆ షో మాత్రం కళ్ళు మిరుమిట్లు కొలిపి అంటారు కదా, అలా అనిపించింది నాకైతే చూడటానికి. చాలా చాలా ఎంజాయ్ చేసాం. ఒక సూపర్బ్ ఒక మెమరీని మాత్రం నిజంగా చెరిష్ చేసుకున్నానని చెప్పాను నేనైతే. ప్లేస్ ఇస్ కాల్డ్ గ్రూప్లో వెళ్ళండి, విడిగా కావాలంటే విడిగా కూడా వెళ్ళండి. మీకు కన్ఫ్యూజన్ ఉండదు. కపుల్స్కి కమ్యూనికేషన్ మాత్రం మీకు వస్తుందండి. ఇంగ్లీష్ కనుక మీరు ఉంటే అయితే లాంగ్వేజ్కి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఎవ్రీబడి కెన్ స్పీక్ అందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. చాలా ఈజీ ఉంటుంది మనకి. ఎంక్వైరీస్ ఏం కావాలని ప్లీజ్ అని చెప్తారు. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. క్యాబ్ డ్రైవర్స్ కానీ అందరూ కూడా. గ్రూప్లో అయితే మీకు కంఫర్ట్ చూసుకో, ఏంటంటే విడిగా కూడా ప్లాన్ చేసుకోండి. కొంచెం ముందర గ్రౌండ్ వర్క్ మాత్రం చేయాలి. సో గ్రౌండ్ వర్క్ చేస్తే కనుక మీకు చాలా ఈజీ అవుతుంది. కెన్ స్పాన్ సిటీ అండ్ కొంచెం ఎక్స్పీరియన్స్ చాక్లెట్స్ చాక్లెట్స్ తీసుకోండి. షాపింగ్ మాత్రం తప్పించుకోండి. అక్కడ ఇట్ ఇండియాలో అయితే మనకి అన్ని ఇండియన్ స్టోర్స్ అన్నీ కూడా ఉంటుంది. బట్ షాపింగ్ సైడ్ అయితే వెళ్ళలేదండి. ఓన్లీ నేను విజువల్స్ గురించి వెళ్ళాను కాబట్టి ఫుల్ టు ఫన్ అయితే నాకు దొరికింది అక్కడ. సో అదంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఇప్పుడు లిటిల్ ఇండియా. లిటిల్ ఇండియా అనేది మనకు సౌత్ హబ్ అనమాట. ఇంకా మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, తర్వాత సౌత్ ఇండియన్ మార్కెట్స్. ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పడం తలుచుకున్నాను. మీకు మెడిసిన్స్ కనుక మీరు క్యారీ చేయండి. ఎందుకంటే అక్కడ వితౌట్ ఇది మీకు అసలు మెడిసిన్స్ అనేది ఇవ్వరండి. ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అయితే మీకు దొరకదు. కాబట్టి మీరు మెడిసిన్స్ అయితే క్యారీ చేయండి. ఇప్పుడు మేము వెళ్తున్నది మెరీనా బెసాండ్స్. మెరీనా బెసాండ్స్ అనేది వరల్డ్లోని 5th లార్జెస్ట్ హోటల్స్ అనమాట. ఇంకా ఇక్కడ యాక్చువల్లీ మీకు ఆర్ట్ సైన్స్ మ్యూజియం ఉంది. మేమేం చేసామంటే నేను మా హస్బెండ్ మెరీనా బెసాండ్స్కి వెళ్ళాము. అక్కడ స్కై వ్యూ చూద్దామని చెప్పి డెక్కి వెళ్ళాం. మా పిల్లలిద్దరూ ఆర్ట్స్ అండ్ సైన్స్ మ్యూజియంకి వెళ్ళాం. రెండు పక్కనే, మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒక డెస్టినేషన్ పెట్టుకుంటే మీరు అట్లా డివైడ్ కూడా అవ్వచ్చు. ఇది యాక్చువల్లీ డెక్ మీదకి వెళ్ళామంటే హయ్యెస్ట్ టవర్ 3 అనమాట. ఇంకా టవర్ 3 అంటే పీక్. ఇంకా మీకు ఒక బోట్ షేప్లో ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ మనం హోటల్ నుంచి ఎంట్రీ ఉంటుంది లోపలికి. ముందర టికెట్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు మనకి ఇవే చూపిస్తారు. సో ఇక్కడ పైన మీకు డెక్ పైన రెస్టారెంట్స్ కూడా ఉంటాయి కావాలనుకుంటే. మేమైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందని మేమైతే వి హ్యాడ్ లంచ్ ఓవర్ దర్ యాక్చువల్లీ. సో చూడండి ఆ పైనుంచి మీకు వ్యూ కనిపిస్తున్నది చూసారా, గార్డెన్స్ బై ది వే. యాక్చువల్లీ మీ పైకి అనమాట. ఇప్పుడు మీకు పైన నేను చూపిస్తున్నాను. మెరీనా బెసాండ్స్ ఎక్దమ్ టాప్ అనమాట. ఆ టాప్కి వెళ్ళి అక్కడ నుంచి మొత్తం సింగపూర్ సిటీ టూర్ అంతా కనిపిస్తుంది. ఎంటైర్ సింగపూర్ చూసారా, ఫుల్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. ఆ పైన నిలబడ్డామంటే మీకు సింగపూర్ సిటీ అంతా కనిపిస్తుంది. నా ఎక్సైట్మెంట్ నా ఫేస్లోనే తెలిసిపోతుంది. ఎంత అంటే అంత ఎంజాయ్ చేస్తాను. అక్కడ ఒక 1 hour అలా నిలబడి మొత్తం సిటీ అంతా టూర్ అంతా ఎంజాయ్ చేస్తాం చూస్తూ. చుట్టూతా ఉండే హోటల్స్ అయితేనేంటి, అది ఇక్కడ మీరు లోటస్ షేప్లా కనిపిస్తుంది కదా, అది ఆర్ట్ అండ్ సైన్స్ మ్యూజియం అనమాట. అక్కడికి మేము పిల్లల్ని పంపించి మేమిద్దరం ఇక్కడికి వచ్చాం అనమాట లంచ్కి. సో దగ్గర పక్కనే కాబట్టి ఒక డెస్టినేషన్ పాయింట్ మధ్యలో పెట్టుకున్నాము. ఇక్కడ పూల్ ఉంటుందండి. యాక్చువల్లీ ఆ పైన పూల్ ఉంటుంది, ఎక్దమ్ డెక్ పైన అనమాట. పీక్లో పూల్ ఉంటుంది. అక్కడ మనం స్టే చేస్తే కనుక మనం ఆ పూల్ కూడా మనం వాళ్ళ యాక్సెస్ ఉంటుంది. అది రెస్టారెంట్ అండి. అక్కడ దేర్ వీ హ్యాడ్ అవర్ లంచ్ అనమాట. అక్కడ లంచ్ ఎంజాయ్ చేసి కాసేపు అలా కూర్చొని అక్కడ డ్రింక్స్ ఎంజాయ్ చేస్తూ సిటీ టూర్ అంతా చూస్తున్నాం అనమాట మొత్తం. మంచి ప్లేసెస్ అన్నీ చూసి అంతా అక్కడ కూర్చొని ఎలా అనమాట కాసేపు డ్రింక్స్ ఎంజాయ్ చేస్తూ. చాలా పెద్ద డెక్ అండి అది. ఎంత పెద్ద డెక్ అంటే ఇంకా అసలు ఎంతమంది వచ్చినా కూడా అక్కడ ఇంకా ప్లేస్ ఉందా అనిపించింది. లవ్ ప్రసాద్ అంటే మీకు ఇది ఫుడ్ జాయింట్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పాయింట్స్ అండి. ఇది మొత్తం మీకు అక్కడైతే ఫుడ్ బిట్ చీప్ ఉంటుంది యాక్చువల్లీ కంపేర్ టు అదర్ ప్లేసెస్ కంటే కూడా. లవ్ ప్రసాద్లోని మీకు ఫుడ్ అనేది అన్ని కుజిన్స్ దొరుకుతాయి. రైట్ ఫ్రమ్ సౌత్, చైనీస్, ఇండోనేషియన్, ఇంకా ఏది కావాలంటే అది కుజిన్ ఉంటుంది. అన్ని రకాల డిషెస్ ఎంజాయ్ చేయొచ్చు.
ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ టేస్ట్ చేసాము, అంటే డిఫరెంట్ డెజర్ట్స్ కానీ. ఇదంతా కాకపోతే ఏంటంటే బూగీస్ మార్కెట్ కానీ, హాజీ మార్కెట్ కానీ, ఇవన్నీ కూడా ఫస్ట్ మనం కొంత తీసుకుంటే కనుక, ఇప్పుడు ఇదిగో లిటిల్ ఇండియా చూపిస్తున్నాను మీకు, చూస్తున్నారు కదా. వీటన్నిటి గురించి ఒక క్లియర్ ఐడియా ఉంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయటం. ఓన్లీ టూర్ గైడ్ ఏం చెప్తే వాళ్ళ వెనకాల మనం వెళ్ళిపోవడం కాకుండా మనకంటూ ఒక ఐడియా ఉంటే, బూగీస్ మార్కెట్లో చాక్లెట్స్, సోవెనీర్స్ అన్నీ తీసుకున్నాం, లోపసాత్లో ఫుడ్ ఎంజాయ్ చేస్తాం, నెక్స్ట్ హాజీ మార్కెట్ నైట్ వ్యూ అంతా చూస్తాం, అన్ని మెమరీస్ అన్నిటి ముట్టుకొట్టుకొని ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. సింగపూర్ ఎయిర్పోర్ట్ ఈజ్ వరల్డ్స్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్స్ అండి. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్స్ అనమాట. సింగపూర్ వెళ్ళిన వాళ్ళు ఎయిర్పోర్ట్ చూడాలంటే మినిమం 6 to అట్లీస్ట్ 3 to 4 hours మాత్రం మీ దగ్గర టైం పెట్టుకోవాలి. అలాగే మీరు ప్లాన్ చేసుకోండి. మేము అందుకని ఫస్ట్ మలేషియా వెళ్ళి తర్వాత సింగపూర్ వెళ్ళాం. అప్పుడు మనకి వచ్చేటప్పుడు ఏంటంటే సింగపూర్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ బోర్డింగ్ కాబట్టి 4 hours ఎక్స్ప్లోర్ చేసామండి. అక్కడ 4-5 మేము మొత్తం 2-3 టెర్మినల్స్ చూసాం యాక్చువల్లీ. సో ఇంకా అది అట్రాక్షన్స్ అని కూడా మామూలు మాటల్లో కూడా మనం ఎక్స్ప్లోర్ చెప్పలేము. అది అక్కడికి వెళ్ళి చూడండి, ఆ ఫౌంటైన్ అసలు కలర్స్ మారుతూ ఉంటాయి. తర్వాత డిఫరెంట్ కలర్స్ షో ఉంది అక్కడ, యాక్చువల్లీ లైటింగ్ షో కూడా ఉంటుంది అన్నమాట ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి. ఇంకా ఏ టెర్మినల్ కన్నా అద్భుతం. ఇంకా ఇక్కడ ఇది ఉంది అక్కడ అది లేదు అని మాత్రం లేదండి. అసలు సింగపూర్ ఎయిర్పోర్ట్ ఎంటర్ అవుతూనే ఒక భూతల స్వర్గం అంటారు కదా, అదైతే కనిపించింది నాకు. 4 hours ఆరామ్సే మొత్తం ఎంటైర్ తిరిగాము. అక్కడ గేమ్స్ ఉంటాయి, అక్కడ మళ్ళీ రైడ్స్ ఉంటాయి మీకు, తర్వాత పిల్లలకి ట్రాంప్లిన్ అని, తర్వాత స్కై వాక్ అని, డిఫరెంట్ ఉంటాయి, గ్లాస్ బ్రిడ్జెస్ ఉంటాయి అన్నీ. కాకపోతే ప్రతి ఒక్కటి కూడా ఫేర్ అనమాట. ఫ్రీ అనేది ఏది ఉండదు మీకు. మినిమమ్ $13, $14, $15 అలానే ఉంటాయి. మీకు అది ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే మీరు దానికి ముందరగానే ప్రిపేర్ అవ్వాలి. అక్కడ సౌత్ రెస్టారెంట్స్ ఉన్నాయి మనకి. మేము హ్యాపీగా వెళ్ళిపోయాము, చక్కగా అక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ తీసుకున్నాము. తర్వాత ఏమో మీకు అక్కడ ఏంటంటే సైకిల్ రైడ్స్, ఎక్సర్సైజెస్ డిఫరెంట్ అనమాట. అన్నీ ఒక్కొక్క టర్మ్లోనూ ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ చేసాము. 2-3 టర్మినల్స్ వెళ్ళాము. ఇది కూడా నాకు తెలిసి మీరు చాలా ఇన్స్ట్రీల్స్లోని అన్నిట్లోని చూస్తుంటారు కదా. ఇది టెర్మినల్ 2 అనమాట మేము. సో ఇంకా బోర్డింగ్కి వెళ్ళే ముందర ఇంకా ఇవన్నీ చూసి హ్యాపీగా అన్ని మెమరీస్ని పట్టుకొని మలేషియా అండ్ సింగపూర్ ట్రిప్ అంతా కూడా ఫుల్ టు ఎంజాయ్ చేసి హ్యాపీగా బ్యాక్ టు ఇండియా బోర్డింగ్కి రెడీ అయిపోతున్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. ముందరగానే గ్రౌండ్ వర్క్ చేసుకోండి, దాని తర్వాత అన్నిటికీ ప్రిపేర్ అవ్వండి. చక్కగా మంచి వర్కౌట్ చేసి ఫిజికల్గా ఫిట్గా ఉన్నారంటే మీ ట్రిప్ సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తారు. సౌత్ ఫుడ్ అన్ని చోట్ల దొరుకుతుంది. మీరు ఏమి సౌత్ ఫుడ్ గురించి బెంగ అయితే ఏం పెట్టుకోవద్దండి. మీరు సౌత్ ఫుడ్ అయితే తినాలి అనుకుంటే కనుక చాలా ఫ్రెండ్లీ సిటీ అండ్ సేఫెస్ట్ సిటీస్, అదైతే పక్కా నేను చెప్తాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. అండ్ డ్యూటీ ఫ్రీ షాప్ కూడా ఉంది, అక్కడ కూడా మేము పర్చేస్ చేసేసాం ఫ్రెండ్స్కి. నెక్స్ట్ సోవెనీర్స్ తీసుకున్నాం, చాక్లెట్స్ తీసుకున్నాం. సింగపూర్లో మీకు బూగీస్ మార్కెట్లోని చాక్లెట్స్ చాలా బాగుంటాయి. మీరు కావాలంటే అక్కడ మీకు $10కి కూడా 3 ప్యాకెట్స్